నమస్తే అండి. ఇక్కడ నేను బాబా సాయి దివ్య పూజ అనేది చేసుకుంటున్నా. 6 వారాలు అయితే కంప్లీట్ అయ్యి ఇది 7వ వారము. 7వ వారం ఎలా చేసుకుంటున్నా ఏంటి అనేది ఇక్కడ చూపిస్తా చూడండి. ఆల్రెడీ నేను ఇక్కడ పీఠం అయితే వేసుకున్నానండి. పీఠం వేసుకొని ఎల్లో కలర్ క్లాత్ అయితే వేసుకొని ఇక్కడ బాబా ఫోటో పెట్టుకొని పూలతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. ఆ పక్క ఈ పక్కన దగ్గర వెల్కమ్ బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ పూజలు అయితే పెట్టుకున్నా. అలానే నేను ఆల్రెడీ దీపాలు కూడా వెలిగించుకున్నానండి. చిన్న ఎలిఫెంట్ కూడా ఉంటే నా దగ్గర పూజలు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నా. తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని బాబా విగ్రహం నా దగ్గర ఉంటే బాబాకు అభిషేకం చేసుకోవడానికి ఈ విగ్రహం అయితే పెట్టుకున్నాను ప్లేట్లో. ఫస్ట్ వాటర్తో అభిషేకం చేసుకొని తర్వాత ఆ పాలతోటి కూడా అభిషేకం చేసుకున్నానండి. తర్వాత నెయ్యి, తేనె, పంచదార అలానే పెరుగు కూడా వేసి అభిషేకం అయితే ఈ విధంగా అయితే చేసుకొని లాస్ట్లో బాబాకు హారతి అయితే ఇచ్చుకున్నానండి. హారతి ఇచ్చుకున్న తర్వాత క్లీన్ చేశాను. బాబా విగ్రహం క్లీన్ చేసి గంధం కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. పెట్టుకొని తర్వాత చిన్నది ఒక ప్లేట్ ఉంది నా దగ్గర. ఆ ప్లేట్ అయితే పీఠం లాగా వేసుకొని బాబా విగ్రహము, బాబా పాదాలు అలానే మనము ఫస్ట్ పూజ చేసినప్పుడు బాబాకు ముడుపు కట్టుకుంటాం కదా, ఆ ముడుపు కూడా నేను ఈ పూజలు అయితే పెట్టుకున్నాను. మనము ఇప్పుడు చేసినా కూడా అంటే ఆ 9 గురువారాలు బాబా ముడుపు అయితే మనం ఫస్ట్ పెట్టుకున్న ముడుపు ప్రతి వారం అయితే పూజలో ఉండేటట్టు చూసుకోండి. అలానే నేను ఇక్కడ పెట్టుకొని ఇక్కడ పువ్వులు అయితే ఆ పక్క ఈ పక్క నేను ఎలిఫెంట్కి ఇలా పువ్వులతో అయితే అలంకరించుకున్నాను. తర్వాత ఇక్కడ బాబాకు అన్ని ఒక్కొక్క పువ్వు పెడుతూ బాబా అష్టోత్తర నామాలు, బాబా చాలీస్ అన్నీ అయితే చదువుకుంటూ ఇక్కడైతే నేను పువ్వులతో అయితే ఇలా బాబా పాదాల దగ్గర అవన్నీ పెట్టుకుంటున్నాను. తర్వాత అక్కడ పెట్టుకున్న తర్వాత కింద కూడా నేను ఇలా చదువుకుంటూ పువ్వులు అయితే ఒక పువ్వు అని ఇట్లా పెట్టుకుంటూ వస్తున్నాం. నాకు ఇక్కడ పువ్వులతో అన్నిటితో ఇలా చేసుకున్నాక అభిషేకం అన్నీ చేసుకున్నానండి. తర్వాత అదే ఇక్కడ ప్రేమిదల దగ్గర కూడా నేను ఇలా పువ్వులతో అయితే అలంకరించుకొని ఇక్కడ చెప్పా కదా బాబా చాలీసా, బాబా అష్టోత్తరనామాలు అన్నీ చదువుకున్నానని. అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి. కొబ్బరికాయ కొట్టుకొని అలానే ప్రసాదం కింద ఈరోజు నేను బాబాకు సేమియా పాయసము అలానే శనగలు ఉంటాయి కదా, అవి శనగలు కూడా ఉడకబెట్టి నేను బాబాకు అయితే ఇక్కడ ప్రసాదం కింద అయితే పెట్టి ఇక్కడ అరటి పండ్లు కూడా ప్రసాదం కింద అయితే తాంబూలం కింద అయితే నేను బాబాకు పెట్టుకున్న. కొబ్బరికాయ అన్ని ప్రసాదాలు పెట్టిన తర్వాత నేను ఇక్కడ ప్రమిదలు ఇంకా దీపాలు అయితే వెలిగించుకున్నాను. మీకు ఇక్కడ లాస్ట్లో చూపిస్తా చూడండి. ఈ వీడియోలో మీకు నేను ఇక్కడ వరకు కనిపిస్తుంది, ఇక్కడ కనిపించడంలో ఆ పక్క ఈ పక్క దీపాలు కూడా అయితే నేను వెలిగించుకొని బాబాకు అగరబత్తీలతోటి ఇచ్చి ఇట్లా మామూలుగా ఇలా హారతి ఇచ్చేసి ధూపంలాగా కూడా అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకొని నేను పూజ అంతా అయితే ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. ఇది నాది 7వ వారం. ఇంకా 2 వారాలు అయితే ఉంది. 2 వారాలు కూడా అయిపోతుంది. మీకు లాస్ట్లో 2 వారాలు కూడా నేను వీడైతే కంప్లీట్గా పెడతా చూడండి. నేను లాస్ట్ వారం కూడా ఎలా చేశాను 9వ వారం అనేది కూడా. 9 వారాలు మనము కుదిరితే బోలు పెట్టుకోవచ్చు అండి, లేకపోతే ముత్తైదులను పిలిచి మనకు అంత స్తోమత లేదనుకుంటే తాంబూలాలు ఇచ్చుకోవచ్చు ఇంటికి పిలిచి, లేదనుకుంటే గుళ్ళైన వెళ్ళి మనము పంచి రావచ్చు అండి. మనకు నేనైతే ఇక్కడ దగ్గర ఇద్దాం అనుకుంటున్నా తాంబూలాలు. నేను ఆ రోజు కూడా వీడియో తీసి పెడతా చూడండి. నాదైతే ఇప్పుడు కంప్లీట్గా అయితే 7 వారాలు అయిపోయింది. నాకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ 7 వారాలు అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఈ విధంగా అయితే ఈరోజు పూజ చేసుకున్నానండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే నాకు కంపల్సరీ అయితే లైక్ చేయండి. లైక్ చేసి అలానే నా పూజ ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. అలానే నా ఛానల్కి ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. అర్థమవుతుందండి. మీకు తెలిసిన వాళ్ళకు, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కు అందరైతే అంటే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి వీడియోస్తో అయితే మంచిగా వస్తాను. తర్వాత నేను మా ఐశ్వర్య దీపం కూడా నేను చేశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా చూడండి. మీకు నచ్చుతుంది అనుకుంటుందా. నేను పెట్టే వీడియో కూడా మనస్ఫూర్తిగా చేసుకొని మనస్ఫూర్తిగానే పెడుతున్నా. ఇది భగవంతుడిది, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలనే కోరుకుంటున్నా. మీకు ఈ వీడియో అయితే కంపల్సరీ అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పటికి ఇలానే ఉండాలి. ప్లీజ్ అండి కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకుంటాను.
మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలానే